వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు పుట్టాడు. అదే ఆయన ప్రాజెక్ట్. ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే మనకి పాపాన్ని వదిలి క్రీస్తుని వెంబడించాలన్న ఆ వ్యూ మనకు అర్థమవుతుందా? ఈరోజు క్రిస్మస్ ఏంటంటే చెప్పిన సందడి 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 సందడి. అడుగుతున్నాను, పాటలు కూడా ఎలాగ ఏడ్చినాయో తెలుసా? బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి, బెత్లెహేములో సందడి. ఈ పాట రాసిన వాళ్ళని అడగాలనిపిస్తుందని నాకు, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఒకవేళ ఈ లైవ్లో ఉంటే అడుగుతున్నాను, అసలు బెత్లెహేములో సందడిని బైబిల్లో చూపించండి. బెత్లెహేములో సందడి ఉందా? మరియమ్మకి నిండు సోలాలకి స్థలం దొరకలేదా? మరియమ్మకే లేదు సందడి, మరియమ్మకే లేదు స్థలం. అక్కడ వరకు ఎందుకు? ఆ పుట్టిన యేసుకి సరి అయిన పొత్తుగుడ్డలు లేవు, ఆలక లేని సందడి, అక్కడ దొరకని స్థలము. ఈరోజు సంబరాలు ఎక్కడొచ్చి? ఈ సంబరాలు బ్యాచ్ అంతా వచ్చారు మన క్రిస్టియానిటీలోకి. ఈ సంబరాలు గాళ్ళు భక్తి లేని వాళ్ళు అందరూ వచ్చారండి. అందుకేనండి సందడి సందడి. ఒకప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి, ఒకప్పుడు పాటలు బాగుండేవి. ఎంత బాగుండేవి పాటలు! మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల కొండ. ఎంత ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ అండి. ఇప్పుడు సొక్క పుట్టింది, సొక్క పుట్టింది, పుట్టిందిలే సొక్క, తర్వాత ఏం చేసింది? ఉందా? సొక్కేసినలాగా ఎగురుతున్నారండి వీళ్ళందరూ. సుక్క పుట్టింది, సుక్క పుట్టింది, సుక్క పుట్టింది అంటే మీరు గమనించండి, సేమ్ బీట్స్, డీజే బీట్స్, డీజే ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులు పెడుతున్నారు. డీజే డీజే. మీ యవనస్తులు వాక్యానికి పెద్ద పెట్టేశారు, సంతోషం. ఒకవేళ డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి. చాలామంది యవనస్తులు ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళ వాక్యాలు వినరండి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు మీటింగ్ పెట్టిస్తారు, మీటింగ్ పెట్టించి వీళ్ళు వాక్యాలు వినరు. వీళ్ళు ఏం చేస్తారు? తెల్ల లింగీలు, నల్ల సొక్కాలు కట్టుకుని అడాడుగా కేరళలో పుట్టారట. మీరు అడుగుతున్నాను నేను, మీరు కేరళలో పుట్టారా? తెల్ల లింగీలు, నల్ల సొక్కాలు వేసుకుని ఒక్కడ చేతుల్లో బైబిల్ ఉండదండి. అలా తిరుగుతారు. ఈ సోగ్గాలు వీళ్ళ సోగు జీవించుకోవడానికి తప్ప వీళ్ళ క్రిస్మస్లో ప్రభుని జీవించడానిక? పాటలకు అర్థాలు లేవు. సుక్క పుట్టిందని డీజే దడా 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 డీజే పెడతాను అడుగుతాను. ఈ సుక్క డీజే ఏంటంటే మాకు ఎక్కడో ఏదో గుర్తొస్తుంది. ఆ బయట వేస్తారు సంబరాల్లో పిక్క జీడి పిక్క, పిక్క పిక్క జీడి పిక్క అని. అక్కడ పిక్క, ఇక్కడ సుక్క. సేమ్ డీజే, సేమ్ ట్యూను. అందుకంటున్నాను, క్రిస్మస్ అందం పోయింది, క్రిస్మస్ సౌందర్యం పోయింది, క్రిస్మస్ మీనింగ్ మార్చేశారు. మన పెద్దలే అందంగా చేశారే క్రిస్మస్. మన ముందడి తరాలు చదువు లేని ప్రాంతాల్లో క్రిస్మస్ చేస్తే ఒక మరియమ్మ, ఒక యోసేపు, ఒక గొర్రెల కాపరి, ఇలా జ్ఞానులు వాళ్ళకి కొన్ని నాటికలు ఇచ్చి ఆ డెమో వాళ్ళకు చూపిస్తే చదువు లేని ఆ రోజుల్లో మరియమ్మ ఇంత బాధపడిందా, యోసేపు ఇంత కాపాడా, ఇదిగో జ్ఞానులు ఇలా వచ్చారా, ఇలా జరిగిందా యేసు పుట్టుకాని. ఆ రోజు నాటకాల ద్వారా ప్రజలు వాక్యం నేర్చుకున్నారు. ఇప్పుడు యాక్టర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది, తెగేసేస్తుంది. ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఈ టిక్ టాక్లు ఎక్కువైపోయినాయండి మనకి. డ్యాన్స్ చేస్తున్న అన్యులు ఎంత నవ్వుతున్నారండి. యేసు ప్రభు పేరు మీద వేస్తున్న ఎవరో అమ్మాయి, పాస్టర్ అమ్మాయి అనుకుంటాను, ఎంత దారుణంగా చిన్న పిల్లలు వేసారంటే ముద్దండి. చిన్న పిల్లలు చిన్న డ్యాన్స్ వేసారంటే ముద్దండి. పెద్దల్లాగా ఉన్న వాళ్ళు, ఇంత దొన్నల్లాగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తే ముద్దా? కింద కూర్చున్న వాళ్ళ గట వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అక్కడ పెద్ద ఎరగదీస్తున్నాడు ఆస్కర్ అవార్డు. ఇప్పుడు అక్కడ అలా వేస్తుంటే మావిడేనండి. వేయడానికి ఆడికి సిగ్గులేదు చెప్పండి, ఎక్కించడానికి చెప్పండి. నేను ఈ మాట అనకూడదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ అందం సంబరాలు కాదు, క్రైస్తవ అందం ఇది కాదు, మన అల్లరి కాదు. మన దేవుడు సమాధానకర్త. మన ఏదుకులు సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తాయి. మన ఏదుకులు సమాజానికి మింగుడు పడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. ఈ రోజుకి జుట్టు పెట్టి పీక్కుంటున్న ఈ సైన్స్ ప్రపంచానికి, లేదా ఈ చరిత్ర ప్రపంచానికి, ఈ రోజుకి లాజిక్ అడుగుతున్న ఈ ప్రపంచానికి రీజనబుల్ లాజిక్ ఏంటో చెప్పే ఒక మెసేజ్ మన క్రిస్టియన్ వేదికలే ఇస్తాయి. అలాంటిది మనమే ఆన్సర్ చేయగలం, మనమే చెప్పగలం. అలాంటి వేదికలు ఇవి దేవుని వేదికలు, క్రిస్మస్ వేదికలు. కానీ చెప్పట్లేదు.